ధనుష్ అలాగే నయనతార అండ్ నయనతార హస్బెండ్ అయిన విఘ్నేష్, వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న గొడవ ఏంటి, యాక్చువల్ గా ఏం జరిగింది ఈ 1 minute లో ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాటర్ లోకి వెళ్తే ధనుష్ వచ్చేసి ప్రొడ్యూసర్ గా ఒక మూవీ అయితే తీసాడు. నయనతార హీరోయిన్ గా అలాగే విజయ్ సేతుపతి హీరోగా నేనే రౌడీ అని చెప్పి ఒక మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఆ మూవీలో వచ్చేసి నుంచే నయనతార అలాగే విఘ్నేష్ శివన్కి ఇద్దరికి లవ్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ మూవీ టైమ్ లా మూవీ తీయకుండా లవ్ లో పడి మా మూవీ బడ్జెట్ ని పెంచేశారు అని చెప్పి, అండ్ అలాగే ఏదైతే వెడ్డింగ్ నెట్ఫ్లిక్స్ లో ఈ విఘ్నేష్ నయనతారది టెలికాస్ట్ రైట్స్ ఇచ్చేసి అమ్మారో, ఆ వెడ్డింగ్ లో వచ్చేసి ధనుష్ మూవీకి సంబంధించిన ఒక వర్కింగ్ స్టిల్ ఏదైతే నేను రౌడీ మూవీ ఉందో దాంట్లో ప్లే అయితే చేశారు. సో దానికి నాకు కొంత అమౌంట్ కావాలి నెట్ఫ్లిక్స్ నుంచి అని చెప్పి కేసు అయితే వేశాడు ధనుష్. అది వేసిన తర్వాత అసలు ఎందుకు ధనుష్ అలాగే నయనతార ఈ విఘ్నేష్ శివన్ మధ్య గొడవలు ఇంత ఎందుకంటే దాని గురించే విఘ్నేష్ నయనతార హస్బెండ్ వచ్చేసి స్పందించాడు. నాకు ఇప్పటికీ ధనుష్ తో ఎందుకు గొడవ అయిందో తెలియదు, అసలు మేము అంతకుముందు చాలా బాగా ఉన్నాము, తను ఏదో రీజన్ చెప్తేనే కదా మాకు తెలిసేది, బట్ అదేంటో నాకు ఇప్పటికీ తెలియదు అని చెప్పి అయితే నేను రీజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే అంటున్నాడు. అండ్ అంతేకాదు ధనుష్ నేను ఒక లెజెండ్ లాగా కొలుస్తాను, ఎట్లా ఉన్నప్పుడు ఆయన తిన్న తర్వాత నేను తింటాను, నాకు అంత రెస్పెక్ట్ అలాగే రిగ్రెట్ కూడా ఉంది తనతో, సో అని చెప్పి అయితే ఈ నయనతార హస్బెండ్ అయితే అంటున్నాడు. సో అసలు మ్యాటర్ ఏంటో ఇప్పటికీ తెలియదు, తను కూడా బయట చెప్పట్లేదు. ధనుష్ బయటకి చెప్తాడంటే తను ఇంట్రెస్ట్ అయ్యాడు కాబట్టి తను బయటకు చెప్పే అవకాశాలు లేవు. వీటి వచ్చేసి ఇది ఆ మూవీ ఏదైతే ఉందో బడ్జెట్ పెంచేసి ఆ మూవీ కూడా ఫ్లాప్ అయ్యేసరికి వీళ్ళు కావాలనే చేశారు, ఇగ్నోర్ చేశారు షూటింగ్ కి, వీళ్ళు లవ్ స్టోరీ స్టార్ట్ చేసి అని చెప్పి ఒక ఒపీనియన్ తో ధనుష్ ఇప్పటికి వాళ్ళ మీద ఆ కోపంలోనే ఉన్నాడు అని అయితే అంటున్నారు.